రేపు బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కి పెట్రోకెమికల్ ఫ్యాక్టరీ రిఫైనరీ ఇచ్చిన తర్వాత తెలంగాణకు కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు ఇవ్వకూడదు? మీరు ఎందుకు డిమాండ్ చేయరు మోడీ గారిని? అట్లీస్ట్ నేను కోరేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కి ఈ ఆయిల్ రిఫైనరీ ఏదైతే శాంక్షన్ చేసే సందర్భంలో తెలంగాణ కూడా కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీని శాంక్షన్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. రేపు బడ్జెట్ లో వస్తుందని చెప్పి ఈ పత్రికా ముఖంగా మరి చాలా పెద్ద వార్త వచ్చింది పేపర్లో. కాబట్టి ఈ ఎకనామిక్ టైమ్స్ అంటే వాళ్ళు బడ్జెట్ తయారైతే వాళ్ళు చుట్టే తిరుగుతుంటారు వీరు, ఈ పేపర్స్ అందరూ, ఈ జర్నలిస్టులు. వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ది బడ్జెట్ అనేది వాళ్ళు ప్రోబ్ చేస్తుంటారు. మరి అలాంటి ప్రముఖ పత్రిక మరి ప్రచురించింది ఇన్ని వేల కోట్ల రూపాయలు బీపీసీఎల్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కోస్తా తీరాన మరి ఏర్పాటు చేస్తుంది ఆంధ్రప్రదేశ్ కని. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే వెంటనే ఈ కాజీపేటలో తెలంగాణకి ఆ స్థాయిలో ఒక పరిశ్రమను మీరు బడ్జెట్ లో శాంక్షన్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. మిగతా విషయాలు ఏవైతే గుట్టిండ్రు చాలా రోజుల నుంచేది అవన్నీ కూడా ఈ వచ్చే కొంతకాలం వరకైనా ఎన్నికలు రాజకీయాలు పక్కబెట్టి ఈ అభివృద్ధి వైపు ఆలోచించాలని చెప్పి ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా అభివృద్ధిని ఆకాంక్షించేవాడిగా నా విజ్ఞప్తి. జై తెలంగాణ.